అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ చేతగానితనం వెరసి రైతుల రుణమాఫీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నా కూడా ఏడాదిన్నరగా ఎదురుచూపులే మిగిలాయి తప్ప రుణమాఫీ మాత్రం కాలేదు. దీంతో నల్గొండ జిల్లాలో వేలాది మంది రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. జాబితాలో పేర్లున్నాయి, కానీ ఖాతాల్లోకి మాత్రం పైసా రావడం లేదు. ప్రభుత్వ లోపభూయిష్ట విధానంతో నల్గొండ జిల్లాలో వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదు. జిల్లాలో కనీసం 70% మంది రైతులకు కూడా రుణమాఫీ సరిగా జరగలేదు. ఇప్పటికీ వేల మంది రైతులు రుణమాఫీ అవుతుందేమోనని ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఏపీజీవీబీ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. చెప్పులరిగేలా బ్యాంక్ అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగినా రైతుల్ని ఏ ఒక్కరూ కనికరించడం లేదు. నల్గొండ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా రూపాంతరం చెందాయి. ఈ మార్పుతో పాత ఐఎఫ్ఎస్సి కోడ్ల స్థానంలో కొత్తవి మారుస్తూ సాఫ్ట్వేర్ రూపొందించారు బ్యాంక్ అధికారులు. రుణమాఫీ జాబితాలు తయారు చేసే సమయంలో వ్యవసాయ అధికారులు పాత ఐఎఫ్ఎస్సి కోడ్లను జతచేశారు. కానీ నిధుల బదిలీ సమయంలో ఆన్లైన్ వ్యవస్థలో మాత్రం కొత్త కోడ్లను మాత్రమే గుర్తించేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. పాత కోడ్లతో వచ్చిన రుణమాఫీ నిధులు టెక్నికల్ రిమార్కుతో వెనక్కి వెళ్లిపోయాయి. అన్ని నిధులు ఫ్రీజింగ్ లో పెట్టింది ప్రభుత్వం. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 3000 మంది రైతులు ఇలా నష్టపోయారు. సంవత్సర కాలంగా నిధులు వెనక్కి వెళ్లినా వాటిని తిరిగి తెప్పించే నాదుడే కరువయ్యారు. మేము ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే మాకు రుణమాఫీ కాలేదు. టీజీబీ బ్యాంకు వాళ్ళు మాకు రుణాలు మాకు అకౌంట్లలో వేయలేదు. ఎందుకు వేయలేదని మేము బ్యాంకు వాళ్ళని అడిగితే టీజీబీ చేంజ్ అయింది, అందువల్ల ఐఎఫ్ఎస్సి కోడ్ మారింది వల్ల మీకు ఈ డబ్బులు పడలేదని చెప్పారు. మరి ఎలా అంటే మీరు డిఏఓ ఆఫీస్ని కలవండి అని బ్యాంక్ మేనేజర్ గారు చెప్పగా మేము అక్కడికి వెళ్ళి డిఏఓ ఆఫీస్ని అడిగితే ఇది ఆల్రెడీ బడ్జెట్ అయిపోయింది బాబు, ఇది ఆల్రెడీ రిటర్న్ వెళ్ళిపోయినాయి, డబ్బులు రావు అని చెప్పాడు. మాకు ఇంతవరకు బ్యాంకు వచ్చినా మేము గవర్నమెంట్ అధికారులను అడిగినా, రాజకీయ పరంగా అడిగినా, మేము ఎవరిని అడిగినా పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ మాకు రుణమాఫీ తక్షణమే చేయాలి గవర్నమెంట్. నా పేరు మీద 1,27,000 రూపాయలు రుణమాఫీ అంటూ లిస్టులో పేరు వచ్చింది. మాకు బ్యాంకులో ఏ ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. ఏపీజీవీబీ బ్యాంకు నుండి టీజీబీ బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ మారడం వల్ల ఈ రుణమాఫీ పడి రిటర్న్ పోయినాయి అని చెప్తున్నారు. అదేంటి సార్ మాకు వచ్చిన డబ్బులు మాకు రిటర్న్ పోవడం ఏంటని బ్యాంక్ అధికారులను అడిగితే అది మేమేం చేస్తాము, అది రిటర్న్ పోయిన దానికి మేము ఆల్రెడీ పంపించినాం, పడతాయి అని 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. అటు అధికారులు పట్టించుకోక, ఇటు బ్యాంక్ అధికారులు పట్టించుకోక మా యొక్క రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నల్గొండ జిల్లా చిన్న సూరారం, ఖాజీ రామారం, పానగల్, చందనపల్లి, పెద్ద సూరారం, పజ్జూర్, ఎర్రగడ్లగూడెం, తిప్పర్తి, కేసరాజుపల్లి, దుప్పలపల్లి వంటి నల్గొండ సమీప గ్రామాల్లో వందలాది మంది రైతులు బ్యాంకులకు వెళ్తే ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు అన్ని వెనక్కి వెళ్లిపోయాయని, ఐఎఫ్ఎస్సి కోడ్ సరిచేసి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకుని స్పెషల్ జీవో విడుదల చేసి నిధులు విడుదల చేస్తేనే రైతులకు రుణమాఫీ అవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దాదాపు మా ఊళ్ళో 160 మంది దాకా రుణమాఫీ కాలేదు. బ్యాంకుతో తిరిగి కాళ్ళన్నీ అరిగిపోయినాయి. ఇంతవరకు గవర్నమెంట్ స్పందించలేదు. ఇప్పటికైనా మీరు కనుదర్చి మాకు దయచేయగలరని నా యొక్క మనవి. మా ఇంటికేమో నోటీసులు వస్తున్నాయి, రుణమాఫీ ఏం కాలేదు. ఇక ఏం చేయాలో ఉన్న భూమి అమ్ముకొని కట్టవలసి వస్తుంది సార్ అని. మా అమ్మ పేరు మీద 1,05,000 రుణం తీసుకుంది. ఆ రుణమాఫీ 4th ఫేజ్లో రుణమాఫీ కూడా అయింది. 4th ఫేజ్లో వచ్చింది, లిస్టులో పేరు వచ్చింది. అయినా కానీ అది రుణమాఫీ కాలేదు. ఎందువల్ల కాలేదని మేము బ్యాంకు చుట్టూ తిరిగితే బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు, ఏపీజీవీపీ నుండి టీజీబీగా మారడం వల్ల ఐఎఫ్ఎస్సి కోడ్ మారింది, మీకు వచ్చిన రుణమాఫీ వెనుకకి వెళ్ళింది, మళ్ళీ మీకు వస్తుంది, మేము అక్కడ అధికారులకు పంపించాము, మేము లిస్టు పంపించాము, మళ్ళీ వస్తుందంటే మేము సరే బ్యాంకు వాళ్ళు చెప్పారు కదా, అధికారులు చెప్పారు కానీ చెప్పి మేము కూడా వాళ్ళు నమ్మి మేము కొద్ది రోజులు కాలయాపన చేయడం జరిగింది. తిరిగి లాస్ట్కి వచ్చేసరికి ఇది కావట్లేదని చెప్పేయడం జరిగింది. ఇది కాదు, జరగట్లేదని చెప్పింది. ఈ రైతే రాజ్యం అని చెప్పి రైతులను ఆదుకునే ప్రభుత్వం కూడా వెనకడుగు వేసినట్టుగా అనిపిస్తుంది. అటు రుణమాఫీ కాకపోవడంతో పాటు పాత అప్పులపై వడ్డీ పెరిగిపోతోంది. బ్యాంక్ అధికారులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు సరికదా, ఉన్న అప్పు కట్టాలని రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. రైతులు తమ గోడును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం మాత్రం శూన్యం. 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతులు మేము, మాకు రుణమాఫీ కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గ్రామీణ బ్యాంకు పేరు మార్చినప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ మారడం వల్ల డబ్బులు రిటర్న్ వెళ్ళిపోయినా అని చెప్తున్నాడు. అంటే ఎంత అసమర్థంగా ఉన్నది ప్రభుత్వము.
ఎంత అశ్రద్ధగా ఉండ్రి అధికారులు అంటే ఇక్కడనే అర్థమవుతున్నది. మా రైతులు, మా బ్యాంకులో తీసుకున్నటువంటి రైతులు, అప్పులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేద రైతులు వీళ్ళు, వాళ్ళ డబ్బులు రిటర్న్ వెళ్ళిపోతే బాధపడతారు, ఇబ్బంది పడతారు అనే అవగాహన లేకుండా, కనీసం ఆలోచన లేకుండా బ్యాంకు వాళ్ళు వ్యవహరించడం అనేది జరుగుతుంది. సాంకేతిక పొరపాటు, అధికారుల నిర్లక్ష్యం వల్ల వేలాది రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే స్పందించి గ్రామీణ వికాస్ బ్యాంకులో కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్లతో నిధులను రీఇష్యూ చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.